హాఫ్ వరకు మౌల్డ్ను పోసి ర్యామింగ్ చేయాలి. ఎందుకంటే తర్వాత వాయిస్ చేయొచ్చు కదా. మనం చేస్తున్నది డ్రాగ్ చేస్తున్నాము. డ్రాగ్ చేసేటప్పుడు కాటన్ పెట్టిన తర్వాత సగం వరకు మౌల్డ్ పోసి మనము ర్యామింగ్ చేయాలి. ఫుల్గా రౌండ్ పోసి ర్యామింగ్ చేస్తే ఆ యొక్క ప్రెషరు కింది వరకు వెళ్ళదు. హాఫ్ వరకు పోసి ర్యామింగ్ చేయాలి, మళ్ళీ హాఫ్ పోసి మళ్ళీ ర్యామింగ్ చేయాలి. ఆ బిగ్ రామర్ స్మాల్ రామర్ తోటి ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్ట్రైక్ ఆఫ్ బార్తో ఆ యొక్క ఎక్కువగా ఎత్తుగా ఉన్న మౌల్డ్ను తీసివేయాలి. ఇది స్ప్లిట్ ప్యాటర్న్లో ఆ సెకండ్ ప్యాటర్న్ కింద ప్యాటర్న్ పైన పెట్టి కోపును పైన పెట్టాలి. ప్యాటర్న్ పైన రైజర్ని పెట్టి ఒక 3 ఇంచుల దూరంలో స్క్రూ పిన్ను పెట్టాలి. మౌల్డ్ను పోసి మళ్ళీ ర్యామింగ్ చేయాలి. ఎట్లా పెట్టండి. యాక్చువల్గా ఒకటి తప్పిపోయినది ఏంటిదంటే
డ్రాగ్ చేసిన తర్వాత ప్యాటర్న్ పైన ఆ మౌల్డ్ పైన మనము ఇసుక పోసి రెండో ప్యాటర్న్ పెట్టి ఆ యొక్క కోపును పెట్టి ఆ స్క్రూ పిన్నుని పెట్టి రేజర్ పిన్నుని పెట్టి మనము రామింగ్ చేయాలి. ఈ విధంగా పార్టింగ్ సండులు పోయాలి. స్క్రూ పిన్నును రైజర్ పిన్నును కోప్ బాక్స్ నుండి తీసివేయాలి. వెంట్రాడ్తో ఈ విధంగా హోల్స్ చేయాలి. హాట్ గ్యాసెస్ బయటికి వెళ్ళిపోతాయి. ఆ కోప్ బాక్స్ హైట్లో హాఫ్ హైట్ వరకు మాత్రమే ఈ యొక్క వెంట్రాడ్తో హోల్స్ చేయాలి. ఫుల్ లెంత్ హోల్స్ చేస్తే హోల్స్ కింది వరకు వెళ్ళి ప్రాబ్లం అవుతుంది మౌల్డ్కు వర్క్ పీస్కి. ఇప్పుడు స్క్రూ పిన్ ఇంప్రెషన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుండి డ్రాగ్ బాక్స్లో రిజర్వాయర్ చేయాలి చిన్నగా స్లిక్ను యూజ్ చేసి. ఇది మనం వాడే వస్తువు ఏంటిదంటే వాడే టూల్ ఏంటిదంటే స్లిక్. ఈ యొక్క స్లిక్ సహాయంతో మనము కెనాల్ తయారు చేయాలి. ఒక దారి తయారు చేయాలి. ఎందుకంటే మోల్టన్ మెటల్ ఫ్లో అయి క్యావిటీ లోపలికి వెళ్ళటానికి మనం చేయాలి. ముందు ఆ యొక్క ప్యాటర్న్ను తీయక ముందుకే ఈ యొక్క కెనాల్ని తయారు చేయాలి. ప్యాటర్న్ తీసిన తర్వాత ఈ కెనాల్ చేస్తే క్యావిటీ లోపల ఈ యొక్క మౌల్డ్ పడి తీయడానికి ప్రాబ్లం అవుతుంది. డ్రాస్ ప్యాక్ సహాయంతో ప్యాటర్న్స్ను తీసివేయాలి. క్యావిటీలో ఏమైనా మౌల్డ్ పడితే లిఫ్ట్ సహాయంతో తీసివేయాలి. లిఫ్ట్ను ఉపయోగించి తీయడం వల్ల క్యావిటీకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. డ్రాస్ ప్యాక్ సహాయంతో ప్యాటర్న్ తీసివేయడం ఏ విధంగానో కనబడుతుంది మనకి ఇక్కడ. ఓపికగా నెమ్మదిగా తీయాలి, లేకుంటే క్యావిటీ అంతా స్పాయిల్ అయిపోతుంది.
లాకింగ్ పిన్స్ పెట్టాలి. అలా ఊపడం వల్ల ఆ యొక్క మౌల్డ్ ఏ విధంగా స్ట్రెంత్గా ఉందో తెలుస్తుంది మనకు. లిఫ్టర్ సహాయంతో క్యావిటీలో పడ్డ మౌల్డ్ను ఏ విధంగా తీయాలో ఇక్కడ మనం చూపిస్తున్నాను. ఆ యొక్క స్ప్లిట్ ప్యాటర్న్లో ప్యాటర్న్ పైన ఒకటి హోల్ వచ్చింది, అది రైజర్ పిన్ హోల్. అది స్ట్రైకా వారు అన్ని టూల్స్ వాడాలి. తర్వాత A to Z అన్ని టూల్స్ వాడి ఈ యొక్క ప్యాటర్న్ అనేది ప్యాటర్న్ సాయంతో స్ప్లిట్ ప్యాటర్న్ కంప్లీట్ చేశాము. సబ్స్క్రైబ్ చేసుకోగలరు.